వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ హీరోయిన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే మోడల్స్ కావచ్చు, సోషల్ మీడియా ఫేమ్ వల్లనే నెక్స్ట్ స్టెప్ వాళ్ళు మూవీస్లోకి అడుగు పెడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టేక్ ది నేమ్స్, బట్ దెన్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ హీరోయిన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు అమ్మాయిలు ఒక 3-4 ఇప్పటిదాకా అలానే వచ్చారు. సో మీరు కూడా అలాంటి పాత్రలోనే వచ్చారు. మీ రీల్స్ వల్ల ఏమైనా రీచ్ వచ్చింది అనుకుంటున్నారా, లేదా ఇప్పుడు హీరోయిన్గా ఉన్న పొజిషన్కి వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆర్ whom would you like to dedicate this? It's because of social media అంటారా, లేదంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ షో అంటారా, లేదంటే మీకు ఇంత ఫేమ్ రావడానికి కారణం ఏంటి? ఐ థింక్ ఫస్ట్లీ ఇట్ ఈస్ త్రూ సోషల్ మీడియానే అందరికీ తెలుసు, అండ్ దెన్ లేటర్ ఆన్ టీవీ వల్ల. యా, బట్ ఐ నెవర్ థాట్ నేను హీరోయిన్ అవ్వాలి ఇట్లా ఏం లేకుండే నాకు. ఐ థింక్ లైఫ్ జస్ట్ హ్యాపెండ్. నేను నా చాయిసెస్ వల్ల ఐ వాస్ హియర్ అంతే. Okay, let's suppose April 11th it is a big hit. Okay, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిల్మ్స్ ఇలా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇన్ని ఫిల్మ్స్లో ఇఫ్ యూ హ్యాడ్ టు పిక్ కో స్టార్ అండ్ కో స్టార్, మీరు హీరోయిన్స్లో ఎవరిని పిక్ చేసుకుంటారు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అగైన్, మీరు హీరోస్లో ఎవరిని పిక్ చేసుకుంటారు? లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్, ఎలాగో హీరో అయిపోయాం కాబట్టి ఐ వాంట్ టు షేర్ ద స్క్రీన్ విత్ దెమ్ అని ఎవరు ఉన్నారు మీ మైండ్లో? యా, April 12th. అసలు ఆ థాట్స్ కాదు కదా, నెక్స్ట్ సినిమా ఏంటి, కథ ఏంటి, అసలు ఏం లేదు. ఒక 1.5 yearగా ద మల్టిపుల్ ఎమోషన్స్ ఇట్లా లోపల ఇట్లా ఉంది అంతే. ఇలా డెస్పరేట్లీ వెయిట్ చేస్తున్నాం ఆడియన్స్ రియాక్షన్ కోసం. సో ఐ థింక్ ఇష్టం ఉంటుంది కదా చాలామంది, అంటే ఇష్టం ఉంది, వాళ్ళని చూస్తూ వచ్చాము. అండ్ సినిమాలు చేయకముందు నుంచి యాక్టర్స్ అందరితో పరిచయం వర్క్ చేస్తాము. సో కరెంట్లీ అయితే అసలు మైండ్లో ఎక్కడ ఏమీ. ఇట్స్ ఆల్ అబౌట్ అక్కడ యాజ్ ఆఫ్ నౌ రాజా, కృష్ణ. సో ఇద్దరికి ఇన్స్టాగ్రామ్లో గురించి మాట్లాడుతుంటే సోషల్ మీడియా రీచ్ విపరీతంగా ఉంది. ఎవ్రీబడి ఈజ్ అ ఫ్యాన్. సో 2 million ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి డూ యూ థింక్ ఈ ఫిల్మ్ తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ ఫాలోవర్స్ అందరూ మీ ఫ్యాన్స్గా టర్న్ అవుతారు అనుకుంటున్నారా? ఇట్స్ ఆల్ విత్ దేర్. అంటే మనము ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు. నేను ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు దేని గురించి. ఐ ఆల్వేస్ వాంటెడ్, అంతమంది ఇష్టపడుతున్నారు, అంతమంది ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయితే దట్స్ ఇట్. అది ఫ్యాన్ అవ్వాలి, ఇలా అవ్వాలి, అలా ఏం లేదు. దే ఆర్ ఆల్రెడీ మై ఫ్యామిలీ లాగా, బికాజ్ దే ఆర్ ద వన్ హూ సపోర్ట్ కదా. ఒక కమెంట్ పెట్టి, ఎవరో కూడా తెలియదు, ఎప్పుడు పరిచయం కూడా లేదు నాకు వాళ్ళు, బట్ ఎంతో స్వీట్గా, ఇట్ టేక్స్ ఎ లాట్. ఒక వ్యక్తి ఒకళ్ళ పిక్చర్ కిందో ఒక వీడియో కిందో లాగిన్ అయ్యి మీరు చాలా బాగా చేశారు, మీరు అంటే ఇష్టము, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్, ఇలాంటివి చెప్తుంటే సమ్వేర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అవన్నీ. ఇట్ ఫీల్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ ఎప్పుడు టైం దొరికినా చూసినప్పుడు ఫీల్ ఎ స్మైల్. అయ్యో ఎంత స్వీట్ గెస్చర్. మనం చేయడం మొహమాట పడతాం, ఒకళ్ళకి అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ కింద ఇది బాగుందని చెప్పడానికి మనం అనిపిస్తుంది. అలాంటిది ఒకళ్ళు మనకి చెప్తున్నారంటే ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ దెమ్. సో ఇట్ ఈస్ ద పుష్, దట్ ఈస్ ద ఎనర్జీ విచ్ ఈస్ మేకింగ్ అస్, మమ్మల్ని ఈరోజు ఇలాంటి పనులు చేయడానికి కారణం. ఓకే, దే ఆర్ హ్యాపీ, ఐల్ డూ మోర్. దే ఆర్ హ్యాపీ, ఐల్ డూ మోర్, అంతే. సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్కి ఈ మూవీ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఇన్ ద లైఫ్. ఆ 2.5 hours ఈ మూవీకి మేము ఎందుకు టికెట్ పర్చేస్ చేసి థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే వాట్ ఈస్ ద కామన్ ఆన్సర్? చెప్పారు, ఇప్పుడు పరిగెడుతున్న లైఫ్లో ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి 2.5 hours నవ్వేసుకుని మళ్ళీ పరిగెట్టేస్తారు, మళ్ళీ పరిగెట్టేసి. It's a summer holidays film. It's a proper summer holidays film. It's a proper entertainer, first shot to last shot. And మేము కూడా అదే అన్నా కదా, వెయిట్ చేస్తుంది ఏంటంటే దట్ గిగిల్ ఆన్ దేర్ ఫేస్, దట్ స్మైల్ ఆన్ దేర్ ఫేస్ గ్యారంటీ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. సో ఆ సీజనల్ ఫిలిం ఇది, హాలిడేస్ ఫ్యామిలీ ఫిలిం. ఓకే, సిన్స్ ఇస్ అ వెరీ కామెడీ అండ్ హ్యాపీ ఫిలిం, నెక్స్ట్ మూవీస్ థ్రిల్లర్ లేదా హర్రర్ ఆర్ సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? షూట్ లేనప్పుడు ఇవన్నీ చూస్తే సరిపోద్ది అవన్నీ. ఐ సీ ఇట్స్ ఆల్ విత్ యాక్సెప్టెన్స్ కదా. ఇప్పుడు అందులో కూడా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉందనుకోండి, ఐ విల్ డెఫినెట్లీ పిక్. ఓకే, సో ఎవ్రీ ప్రదీప్ మాచిరాజు ఫిల్మ్స్ హ్యాస్ టు హ్యావ్ ఎ ఎలిమెంట్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ కామెడీ అంటారా? దెర్స్ నో కంపల్షన్. నన్ను ఎలా ఇష్టపడతారో, ఎలా చూద్దాం అనుకుంటున్నారో అదే చేయాలి, అలాగే చూపించాలి. అండ్ వెన్ ఐ గ్రో, ఇంకొంచెం నేర్చుకున్న తర్వాత యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇంకా డెవలప్ చేసుకుంటూ, వెన్ ఐ ఇప్పుడు ఐఎమ్ జస్ట్ బేబీ, ఐ జస్ట్ స్టార్టెడ్ ఇన్ ఫిల్మ్స్. సో నేను కొంచెం నేర్చుకుని కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు, వెన్ ద కాన్ఫిడెన్స్ ఇస్ అప్, ద ఆడియన్స్ ట్రస్ట్ ఇస్ అప్, దెన్ డెఫినెట్లీ ఐ పిక్ ఇన్నోవేటివ్ క్యారెక్టర్స్.
Got it. So I think ఇద్దరికి ఇది మంచి మైల్ స్టోన్ లాగా టర్న్ అవుతుంది కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ సమ్ యంగ్ టాలెంట్స్ వుడ్ లవ్ టు బీ ఆన్ స్క్రీన్, అంటే ఇప్పటిదాకా ఇంట్లో ఉండి మేము ఆ భయం వల్ల ఆ ఫియర్ వల్ల చేయలేకపోతున్నాం, మైట్ బీ గర్ల్ ఆర్ బాయ్, మేము కూడా వీళ్ళలాగా అవ్వాలి అనుకుంటే వాట్ మెసేజ్ వుడ్ గివ్ టు ది యూత్ యాక్టింగ్ గురించి? అప్పటి నుంచే మీ అదే ఇప్పుడు మనము రవితేజ గారు చెప్తారు, సలహాలు ఇవ్వద్దు తీసుకోవద్దు, బికాజ్ ఎవ్రీ ఫైట్ ఇస్ పర్సనల్. ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ స్ట్రగుల్ ఇస్ పర్సనల్, వాళ్ళ పరిస్థితులు, ఫ్యామిలీ పరిస్థితులు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఓ ఐఎమ్ గుడ్ లుకింగ్ సో ఐ కెన్ గో, ఓ ఐఎమ్ లైక్ దిస్ ఐ కెన్ డూ, తప్పలేదు, దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్. బట్ ఐల్ సే ఏది చిన్న పని కాదండి. అది ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసినా, యూట్యూబ్లో ఒక షార్ట్ చేసినా, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్, ఎఫర్ట్స్ ఉంటాయి. ఒక కెమెరా ముందు నుంచుని అందరూ ఏమంటారో, నేను బాగానే ఉన్నానా, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇన్ని ఇన్హిబిషన్స్ మధ్యలో అవన్నీ తెంపుకుని కొంచెం ఎవరైతే జెన్యున్గా బయటకు వస్తున్నారో, ఐ ఫీల్ హ్యాపీ దట్ నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో యూనో సినిమా అంటే 70mm మీదకే డైరెక్ట్ రావక్కర్లేదు, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, షోకేస్ యువర్ టాలెంట్, డోంట్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ దెమ్. There's always a Monday after Sunday. So keep on trying, you'll crack it one day. నువ్వు అనుకున్నది క్రాక్ చేయకపోవచ్చు కానీ నువ్వు క్రాక్ చేసింది మాత్రం నీకు హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. యా అంతే. అని నేను చెప్పే అంత టోండి కాదు, బట్ ఓ 10 years ఇవన్నీ చూశాను కాబట్టి ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తారు, అన్న నేను వచ్చేస్తాను, నేను చేసేస్తాను, ఇండస్ట్రీకి వచ్చేస్తాను, రండి, దేర్ ఇస్ గేట్లు ఏం వేయలేదు, తాళాలు ఏం పెట్టలేదు, ఇట్స్ ఆల్వేస్ ఓపెన్ దిస్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్. ఈ క్వశ్చన్ మీకు అడిగితే చిరాకు రావచ్చు, కోపం రావచ్చు, కొట్టాలనిపించచ్చు, అందరికీ తెలుసు. త్వరలో మీరు ఆన్సర్ త్వరలో April 11th మీరు తర్వాత క్వశ్చన్ రికార్డ్ చేయండి, నేను ఆన్సర్ ముందు రికార్డ్ చేస్తాను. డెఫినెట్లీ ఆన్ ద కార్డ్స్ కదా, ఇందాక చెప్పాను. ఎల్లప్పుడు చేసుకుంటారు సార్. త్వరలో అన్నారు కాబట్టి వెల్ ప్రదీప్ మాచిరాజు ఇస్ గెటింగ్ మ్యారీడ్ త్వరలో. ఆ త్వరలో 2025 అని మాకు తెలిసింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసింది కాబట్టి అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు అని చెప్పేసి మొదట డిక్లేర్ చేసి ఇప్పుడు లవ్ బై అరేంజ్ అంటారు, మరి అది తెలియదు మీకు. తెలుసు మాకు వదిలేరు అమ్మ, అదొక్కటి నాకు వదిలేరు, మిగతావన్నీ మీరు అందరూ డిసైడ్ చేసి వేసేసారు, ఇదొక్కటి నాకు వదిలేరు. ఎప్పుడు జరిగినా ఎలా జరిగినా ఇట్ విల్ బి లైక్ అన్ అరేంజ్ మ్యారేజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యోర్ టైమ్. మీ టఫ్ స్కెడ్యూల్ నుంచి టైర్డ్ ఉన్నారు, మీరు ఇంత ప్రమోషన్స్కి వెళ్తున్నారు, బట్ స్టిల్ యూర్ పుషింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మీ అవుట్పుట్, మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి అవుట్పుటే వస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద ప్రాఫిట్, సక్సెస్ అండ్ ఫ్యూచర్ సక్సెస్ ఇన్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ బిగ్ టీవీ అండ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ ఈస్ ద ఫిల్మీ అప్డేట్ ఆఫ్ బిగ్ టీవీ. స్టే ట్యూన్డ్. For more videos like this, subscribe Big TV channel.